ఇవాళ అయితారం కాబట్టి ఇంతంత చికెనో మటనో షాపలో తెచ్చుకొని వండుకోవచ్చు. శ్రావణంలో చాలా మంది తినరు, అది ఏరే ముచ్చటనుకోర్రి. ఇక దినం టమాటో వంకాయో బెండకాయో చిక్కుడుకాయ కూరనో వండుకుంటారు. కూరగాయలు పిటాన పిరమున్నాయి అనుకుంటే ఓ 2 గుడ్లు తెచ్చుకొని ఉల్లిగడ్డల పులుసు పెట్టుకున్న కారంలో గోలించుకున్న అదిరిపోతుంది. ఏంది మొత్తం వంటల మీద పడ్డ వంటరేమో, కూర ముచ్చటే గాని దినం మనం తినేది కాదు, జరంతా అలాగుంటది. చూస్తంటే క్యాబేజీ కూర లెక్కనే కొడుతుంది కదా, కానీ వండేది ఎదురుగడ్డల కూర. హౌ ఆదిలాబాద్ తిర్యాని అడవుల్లా ఆదివాసులు చాలా ఇష్టంగా తింటారు. అట్లాని ఎప్పుడు పడితే అప్పుడు దొరకదుల్లో. వానాకాలంలోనే అడవికి పోయి లాత ఎదురుగడ్డల్ని తీసుకొచ్చి తోడుకలు తీసి మంచిగా గడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారు. జరసేపు నీళ్లలో ఉడకబెట్టి అటెనక పొయ్యి మీద గిన్నె పెట్టి నూనెలా తాలింపు పెట్టినాక ఎదురుగడ్డల ముక్కలేసి కారం పసుపు మాల్ మసాలాలేసి జరసేపు ఉంచితే గుమగుమలాడే కూర రెడీ. ఇక అన్నం లేసుకొని తింటే ఉంటది కదా నా సామి రంగా. ఏం మటన్ సుతా అక్కెర్రాదు అంటుర్రు ఆదివాసీలు. ఇట్లా అండి మా కూర మంచిగా అవుతుందని తింటున్నాం సార్. సంవత్సరానికి ఒక్కసారి తింటారు, ఆచారం తప్పినట్టే. ఆనాకాలంలో పొలాల అమాస ముంగట్నే తింటారట, ఎండాకాలంలో ముదురుతాయి కాబట్టి కూర వండుకుంటానికి అక్కెర్రాదు. వెనకటికెళ్ళి ఏడాదికి ఒక్క పారన్న వండుకుంటారట. మంచిగా ఉంటుంది సార్, బలంగా ఉంటుందనే తింటున్నాం మేము. కావచ్చు కూడా, అడవిలా ఏ మందులు మాకులు కొట్టకుండా పెరుగుతుంది కాబట్టి తింటే పెయ్యికి మంచిదంటున్నారు. మళ్ళా మాల్ మసాలాలు సుతా వాళ్ళే తయారు చేసుకుంటారు. కల్తీ అన్న ముచ్చటే ఉండదు. కాయిషుంటే ఇప్పుడే సైజుడుర్రి, లేదంటే మళ్ళా ఆనకాలం వచ్చేదాకా ఆగాలే మరి.